తాజా అంశాన్ని చూస్తున్నాం. తమిళనాడు రాజకీయం రసవత్తరంగా మారాయి. అన్నాడీఎంకే శాసన సభాపక్ష నేతగా శశికళను పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, 1-2 రోజుల్లో సీఎం పదవిని శశికళ చేపట్టబోతున్నారని తెలుస్తోంది. దీనిపై మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏంటి? తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతూ ఉన్నాయి. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను ఎంపిక చేస్తూ ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఒక తీర్మానం ఆమోదించింది. ఈ మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేతృత్వం వహించారు. పన్నీర్ సెల్వం నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే తదుపరి శాసనసభాపక్ష నేతగా శశికళ పేరును ప్రతిపాదిస్తూ ఏకవాక్య తీర్మానాన్ని ప్రతిపాదించగా హాజరైనటువంటి శాసనసభ్యులందరూ కూడాను హర్షధ్వానాలు తెలిపి దానికి ఆమోదం తెలిపారు. దీంతో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఈ శాసనసభాపక్ష నేతగా శశికళ ఎన్నికైన విషయాన్ని గవర్నర్ కు ఇన్ఛార్జి గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావుకు వీరు పంపించనున్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జి గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు ఇక్కడ చెన్నైలో లేరు. ఆయన వ్యక్తిగత కారణాల రీత్యా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన చెన్నై వచ్చిన తర్వాత తమ శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నికైన విషయాన్ని ఆయనకు అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో ఎంపిక చేసుకున్న తీర్మానం ఆ విషయాన్ని ఆయనకు తెలియజేయనున్నారు. తదుపరి పరిణామాలు దీనికి శశికళ అంగీకరిస్తారా లేదా అన్నది తెలియరావాల్సి ఉంది. ఇంతకు ముందు 2:30 గంటల పాటు పన్నీర్ సెల్వం పోయస్ గార్డెన్ లోని శశికళ ఇంట్లో ఆమెతో సమావేశమై తదుపరి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించాల్సిందిగా ఆమెను కోరి ఒప్పించినట్లు ఒప్పించారు. శ్రీనివాస్, చెప్పండి, అయితే పన్నీర్ సెల్వం రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎంతవరకు ఇది నిజం అనుకోవచ్చు? పన్నీర్ సెల్వం తదుపరి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా లేఖను ప్రస్తుతం గవర్నర్ కు పంపించాలి. గవర్నర్ ప్రస్తుతం సిటీలో లేరు. కాకపోతే పన్నీర్ సెల్వం ఈ శాసనసభాపక్ష నేతగా శశికళని ఎంపికైన పక్షం ఆయనకు రాజీనామా చేయడం అన్నది దాన్ని ఏమంటారు, ఒక లాంఛనం మాత్రమే అని చెప్పాలి. కాబట్టి తదుపరి ఏర్పాట్లు జరిగేంత వరకు పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. శ్రీనివాస్, చెప్పండి, అయితే చిన్నమ్మ శశికళ ఎప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది? ఈ తైమాసం అని చెప్పేసి దీన్ని పుష్యమాసం అంటారు తెలుగులో. ఆ మాసం తైమాసం అని చెప్పేసి అని అంటారు. ఆ మాసంలో పునర్వసు నక్షత్రం ఒక మంచి రోజుగా వాళ్ళు భావిస్తున్నారు. ఈ నెల 9 లేదా 10 రోజుల్లో ఆ యొక్క మంచి ముహూర్తం ఉందని చెప్పి భావిస్తున్నారు. ఆ తేదీల్లోగానే ఆమె ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. శ్రీనివాస్, చెప్పండి, అయితే ఈ భేటీ అనంతరం అన్నాడీఎంకే నేతలు లేదా కార్యకర్తలు లేదా ఎమ్మెల్యేల యొక్క స్పందన ఏ విధంగా ఉంది? ఎందుకంటే మనం చూస్తున్నాం మిశ్రమ స్పందన వచ్చిందని మొదట్లో అనుకున్నా కానీ ప్రస్తుత స్పందన ఏ విధంగా ఉంది? అన్నాడీఎంకే నాయకగణం మొదటి నుంచి కూడాను శశికళకు అనుకూలంగానే ఉన్నారు. కాకపోతే క్రింది స్థాయి కార్యకర్తల్లో కాస్త మిశ్రమ స్పందన ఉన్నటువంటి మాట వాస్తవమే. ఎందుకంటే 75 రోజులుగా జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు జయలలిత పక్కనే ఉంటూ ఆవిడ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం ఏది తమకు తెలియజేయకుండా చేశారో అన్న అక్కస్ మాత్రం కింది స్థాయి కార్యకర్తల్లో మాత్రం ఉంది. కానీ శశికళ యొక్క సిఫార్సుల మేరకు ఈ నాయకగణం అంతా పలు పదవులు అనుభవించిన వారు, పదవులు చేపట్టిన వారు కావడంతో నాయకగణం అంతా కూడాను తొలి నుంచి కూడాను
శశికళకే అనుకూలంగా ఉన్నారు, అనుకూలమైన ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చోటా మోటా నాయకులు అందరూ కూడాను శశికళ తదుపరి ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి మొదటి నుంచి కోరుతూనే ఉన్నారు. ఒక్కళ్ళిద్దరు మాజీ మంత్రి ఒకరు, మరి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. కాకపోతే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ శశికళ నేతృత్వాన్ని మాత్రం స్వాగతిస్తున్నారు. శ్రీనివాస్ చెప్పండి, మనం సాక్షాత్ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమే రాజీనామా చేయడానికి సస్యమీరా అనే వార్తలు వచ్చాయి. అయితే భేటీ తర్వాత పరిణామాలు చూస్తుంటే ఒక్కసారిగా మారిపోయాయి. దీనికి కారణాలు ఏంటి? ముఖ్యంగా ఏంటంటే పన్నీర్ సెల్వం గతంలో కూడా 2 సార్లు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. కాకపోతే ఈయన పార్టీ విధేయుడు. ముఖ్యంగా జయలలిత సన్నిహితురాలైన శశికళకు అత్యంత విధేయుడు. ఏంటంటే ఈయన పదవి బాధ్యతలు చేపట్టేటప్పుడు కూడా ఏ మాత్రం అవసరం వచ్చినా కూడా చిన్నమ్మ ఎటువంటి ఆజ్ఞాపనలు జారీ చేసినా కూడా తాను ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించడానికి సిద్ధమేనన్న ఒక భరోసాతోనే అటువంటి ఈ పదవి చేపట్టడం జరిగింది. గతంలో కూడా 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అదే విధంగా జయలలిత 2-3 సందర్భాల్లో జయలలిత ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలైన సందర్భంలో ఈయన ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అదే విధంగా కేసుల్లో నుంచి జయలలితకు అనుకూలంగా తీర్పులు రావడంతో తిరిగి ఆమెకు ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా సాఫీగా ఈ పదవి ముఖ్యమంత్రి ఈయన సహకరించారన్నది మాత్రం వాస్తవం. పన్నీర్ సెల్వం ఎప్పుడు కూడా పార్టీలో తనకంటూ ఓ వర్గాన్ని, తనకంటూ ఒక నాయక గణాన్ని, తనకంటూ ఒక ఇదిని ఎప్పుడు ఏర్పరచుకోలేదు. మొత్తం మీద శశికళకు, జయలలితకు ఎప్పుడు కూడాను వేరే విధేయుడుగానే ఉంటూ వచ్చారన్నది మాత్రం ఈ యొక్క పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ధన్యవాదాలు శ్రీనివాస్, సమాచారాన్ని అందించినందుకు. சார் கண்டிப்பா ஹாப்பியா இருக்கிறோம். அம்மா வந்து முதல்ல இருந்த அம்மா மாதிரி இவங்களும் நல்லா பண்ணுவாங்கன்ற ஒரு முழு நம்பிக்கையோட நாங்க ஹாப்பியா இருக்கிறோம். புரட்சி தலைவி அம்மா மாதிரி சின்னம்மா அந்த அம்மா இருந்த மாதிரியே புரட்சி தலைவி அம்மா இருந்த மாதிரியே இந்த அம்மா செய்வாங்கன்னு ஒரு நம்பிக்கையோட இருக்கோம் நாங்க.